ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనము ధ్యానించబోతా ఉన్నాము. క్రైస్తవుని జీవితంలో ప్రార్థన ఎంత ప్రాముఖ్యము, ప్రార్థన ద్వారా దేవుడు ఏ రీతిగా కదలడానికి ఇష్టపడతాడో, కార్యాలు చేయడానికి ఇష్టపడతాడో, ఆయన మహిమను కనపరుచుకోవడానికి ఇష్టపడతాడో మనం ఈరోజు చూసుకోబోతున్నాం. మీరు అనుకోవచ్చు ఈ మాటలు కొత్తగా ఏమున్నాయి, ప్రార్థన చేసినప్పుడు దేవుడు కదులుతాడని తెలుసు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడని తెలుసు, అన్నీ తెలుసు, కానీ ప్రార్థన చేయడం మనకు తెలియదు. సమస్య ప్రార్థన చేయకపోవడంలో ఉంది. చాలా మటుకు దేవుడు చేయవలసిన కార్యాలు మన మధ్యలో జరగకపోవడానికి కారణం ఏంటంటే మన మధ్యలో నిలబడి ప్రార్థన చేయకపోవడం. సరే, చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగము, మనము తరచుగా వింటూ ఉంటాం ఈ యొక్క వాక్య భాగము. మొదటి దినవృత్తాంతములు 7వ అధ్యాయము, 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనము 15వ వచనము ఒకసారి చదువుకుందాము. 2 Chronicles chapter 7 verse 14 and 15. ఈ యొక్క వాక్య భాగము మనము తరచుగా వింటూ ఉంటాం కదా. ఈరోజు ఈ వాక్య భాగ విషయంలో కొద్దిగా లోతుగా మనం వెళ్దాం. అసలు ఏంటి, దేవుడు ఈ రీతిగా ఎందుకు మాట్లాడుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడు, అసలు దీని యొక్క వాక్య భాగము, దాని యొక్క సందర్భము ఏంటి అని మనము చూసుకోబోతా ఉంటున్నాం. చదవమ్మా. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. ఇక్కడ మీరు గమనించినట్లయితే 14వ వచనంలో, నా ప్రజలు, నా పేరు పెట్టబడిన ప్రజలు తమ్ము తాము తగ్గించుకొని వచ్చి నా ముఖమును వెతికి ప్రార్థన చేసినట్లయితే, వాళ్ళ చెడు మార్గములు విడిచిపెట్టి ప్రార్థన చేసినట్లయితే నేను క్షమించి నేను వాళ్ళ యొక్క భూమిని నేను స్వస్థపరుస్తాను, వాళ్ళ నా కనుదృష్టి వాళ్ళు చెయ్యి ప్రార్థన పైన నేను ఉంచుతాను అని దేవుడు ఇక్కడ వాగ్దానం చేసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, ఇదంతా ఒకవేళ మనం సందర్భాన్ని గమనించినట్లయితే, సందర్భం ఏంటిది అంటే, దేవుడు ఎప్పుడు కూడా ఇశ్రాయేలీయులకి ఒక ఆలయం కావాలి, నా కోసం ఆలయం నియమించండి, కట్టండి, నేను అక్కడ వస్తా అని దేవుడు ఎప్పుడు కూడా ఇశ్రాయేలీయులకి చెప్పలేదు. 40 సంవత్సరాలు వాళ్ళు అరణ్యంలో ప్రయాణమైనప్పటికీ దేవుడు ఇశ్రాయేలీయులకి చెప్పలేదు, నాకు ఒక మీకోసం ఒక రాజును నేను సిద్ధపరుస్తానని దేవుడు చెప్పలేదు, నా కోసం ఒక స్థలం సిద్ధపరచండి అని దేవుడు చెప్పలేదు. దేవుడే రాజుగా వాళ్ళని నడిపించినాడు, ఆయన సన్నిధిని వాళ్ళ మధ్యలో ఉంచి నడిపించినాడు. నాకు ఇది అవసరం అన్నట్లుగా దేవుడు ఎప్పుడు కూడా చెప్పలేదు. కానీ ఒక సందర్భంలో దావీదు తన మంచి భవనమును నిర్మాణం చేసుకొని భవనాన్ని చూసి ఆయన మనసులో ఏమనిపించిందంటే, అయ్యో, దేవుని యొక్క మందస పెట్టేమో చిన్న గుడారంలో ఉంది, నేనేమో ఒక గొప్ప భవనంలో నేను ఉన్నాను, కాబట్టి నేను దేవునికి ఒక నివాస స్థలము, అంటే దేవునికి ఒక స్థలం ఏర్పాటు చేసే వరకు నేను తిరిగి నా భవనంలోనికి వెళ్ళను, విశ్రాంతి తీసుకోననే మంచి తలంపు కలిగి ప్రవక్త నాతాను పిలిచి, అయ్యా, నాకు ఇటువంటి ఆలోచన కలిగి ఉన్నాను, దేవుని కోసము ఆలయం కట్టాలి, దేవుడు నివసించడానికి ఒక స్థలము కట్టాలని తను చెప్పినాడు. చెప్పినప్పుడు జనరల్గా నాతాను ప్రవక్త మంచి ఆలోచనని, మంచి తలంపే, దేవుని కోసమే చేస్తా అంటున్నావు కదా, వెళ్ళి చెయ్యి, నేక్కామే కరో అంటున్నాడు. మంచి పనే కదా,
చెయ్యి అంటాడు. కానీ దేవుడు నాతాన్ ప్రవక్తకు ప్రత్యక్షమై అంటాడు, ఇగో దావీదు ఎంతో రక్తాన్ని యుద్ధాలలో చిందించినాడు, కాబట్టి ఆ చేతులతో కట్టబడే ఆలయంలో నేను ఉండను, వెళ్ళి చెప్పు దావీదు కాదు, దావీదు తర్వాత తన కుమారుడు నా కోసము ఆలయం కడతాడు, ఆ ఆలయము ఆయన ద్వారా నేను నిర్మాణము చేస్తాను, అప్పుడు నా నామము ఆ స్థలంలో నేను ఉంచుతాను. ఎప్పుడైతే ప్రజలు వచ్చి ఆ నామమును ఆశ్రయించి నా ముఖాన్ని వెతుకుతారో నేను వాళ్ళ వైపున నేను తిరుగుతానని దేవుడు మాట్లాడి ఉంటున్నాడు. గమనించండి, ఇప్పుడు దావీదు కాలం అయిపోయింది, సొలొమోన్ని దేవుడు రాజుగా చేసినాడు. సొలొమోన్ ముందు ఒక గొప్ప వాగ్దానం కనబడతా ఉంది. దేవుడు అంటున్నాడు, నేను ఆయన కుమారుడు ద్వారా నేను ఆలయాన్ని కడతాను అంటున్నాడు. దేవుడు వాగ్దానం చేసినాడు. ఇప్పుడు సొలొమోను దేవుని ఉద్దేశం ఏంటిదో తెలుసుకోకుండా, దేవుడు ఏమి చేయాలనుకున్నాడో తెలుసుకోకుండా, విశ్వసించకుండా ఆయన ఆలయం కట్టడానికి వచ్చేవాడు కాదు. తరచుగా తన తండ్రి అయిన దావీదు దగ్గర ఆయన తరచుగా విన్న విషయం ఏంటిదంటే, నేను కట్టాలనుకున్నాను, నన్ను దేవుడు కట్టనీయలేదు, నీ ద్వారా కడతాడు, నీ ద్వారా దేవుడు నియమిస్తాను వాగ్దానం చేసినాడు అనే విషయం బహుశా తండ్రి దగ్గర బహుశా పదే పదే వినుంటాడు. దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఆలయం కట్టడానికి పూనుకొని ఆయన కావలసిన అన్ని దావీదు సమకూర్చినవి, ఈయన సమకూర్చినవి, ప్రజలు సమకూర్చినవన్నీ తీసుకొని ఆలయం కట్టడము ప్రారంభిస్తాడు. మొదటి కొన్ని వచనాలు మీరు గమనించినట్లయితే, కావలసిన చెక్క హీరాముతో మాట్లాడి ఆ యొక్క క్రాఫ్ట్స్మెన్, ఆ యొక్క బంగారంతో పనిచేసేవారు, ఆ యొక్క వెండితో పనిచేసేవాళ్ళు, క్రాఫ్ట్స్మెన్స్ని కూడా ఆయన తెప్పించుకొని ఆయన ఏం చేస్తాడంటే పనిని ఆయన ప్రారంభిస్తాడు. లేవీల్ని ప్రత్యేకపరుస్తాడు, పాటలు పాడే వాళ్ళని ప్రత్యేకపరుస్తాడు. కావలసిన ఆలయానికి సమకూర్చవలసిన అన్నీ కూడా ఆయన సమకూర్చి, ఎప్పుడైతే ఆయన ఆలయాన్ని ప్రతిష్ఠించే సమయం వస్తుందో ఆయన మోకరించి చేతులు చాపి, ఏ బలిపీఠం అయితే కట్టినాడో ఆ బలిపీఠం దగ్గర ఒక స్టాండ్ లాంటిది, బ్రాంజ్ ఒక ప్లాట్ఫామ్ లాంటిది ఆయన తయారు చేసి దానిపైన ఆయన మోకరించి చేతులెత్తి ఆయన ప్రార్థించినట్లుగా లేఖనాలలో మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రార్థన మనకి ఈ 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయము 12వ వచనం నుంచి 42వ వచనం వరకు మనము చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి, ఈయన ఆలయమును నియమించి ఆయన ఏం మాట్లాడుతున్నాడో మీరు గమనించండి. ఈ 6వ అధ్యాయంలో 10వ వచనంలో, నౌ ద లార్డ్ హ్యాస్ ఫుల్ఫిల్డ్ హిస్ ప్రామిస్, దేవుడు తను చేసిన వాగ్దానమును నెరవేర్చినాడు. చదవండి ఒకసారి 10వ వచనము. అప్పుడు తాను అట్లు చెప్పి ఉన్న మాటను యెహోవా ఇప్పుడు నెరవేర్చి ఉన్నాడు. యెహోవా సెలవు ప్రకారము నేను నా తండ్రి అయిన దావీదునకు ప్రతిగా రాజునై ఇజ్రాయేలీల రాజాసనమందు కూర్చుండి ఇజ్రాయేలీల దేవుడైన యెహోవాకు మందిరమును కట్టించి, యెహోవా ఇజ్రాయేలుతో చేసిన నిబంధనకు గురుతైన మందసమును దాని యందు ఉంచితినని చెప్పి ఇజ్రాయేల్ అందరూ సమాజముగా కూడి చూచుచుండగా యెహోవా బలిపీఠం ఎదుట నిలిచి తన చేతులు చాపి ప్రార్థన చేసెను. దావీదు ద్వారా దేవుడు పలికిన మాటలు, అంటే దావీదుకు ప్రవక్త ద్వారా అనుగ్రహించిన మాటలు సొలొమోను విశ్వసించినాడు. ఒకసారి ఆలోచన చేయండి, దేవుడు మాట్లాడినప్పటికీ, దేవుడు ఒక సంకల్పం కలిగినప్పటికీ, దావీదు తన బిడ్డకు నేర్పించినప్పటికీ సొలొమోను దాని విషయంలో లోబడినట్లయితే ఆలయము కట్టబడేదా? ఆ స్థలంలో ఆలయము నిర్మాణము చేయబడేదా?
ఎందరో రాజులను చూస్తున్నాము, రాజు బిడ్డలను చూస్తున్నాము. రాజులు దేవునితో నీతిగా నడిచినప్పటికీ బిడ్డలు నీతితో నడవలేదు, దేవునికి లోబడలేదు, దేవుని సేవించలేదు, దేవుని తృణీకరించినారు, దేవునికి దూరంగా బ్రతికినారు. సొలొమోనుకు కూడా అవకాశం ఉండే లోబడాలనా లేదా? ఇప్పుడు దేవుడు కలిగిన ప్రణాళిక, దేవుడు ప్రత్యక్షపరిచిన ఉద్దేశము ఆలయము కట్టబడాలనే విషయము ఈయన తెలుసుకొని ఏం చేస్తూ ఉన్నాడు? లోబడుతూ ఉంటున్నాడు. తను తాను దేవుని ఉద్దేశానికి లోపరుచుకుంటున్నాడు. ఇది దేవుడు మాట్లాడిన మాట. అందుకోసమే ఈ 10వ వచనంలో అంటాడు, దేవుడు వాగ్దానం చేసిన దాన్ని ఆయన నెరవేర్చినాడు అంటున్నాడు. నేను ఆయన కోసము ఆలయము కట్టగలిగినానని కింద మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన సత్యం ఏంటిదంటే, దేవుడు ఉద్దేశం కలిగి ఉంటాడు, దేవుడు బయలుపరుస్తాడు, దేవుడు మాట్లాడతాడు, దేవుడు అర్థమయ్యేటట్టుగా మనకు ప్రత్యక్షపరుస్తాడు. కానీ నీవు నేను లోబడినట్లయితే దాన్ని నెరవేర్పులోనికి తీసుకురాడు. దేవుడు మాట్లాడినప్పటికీ, దేవుడు బయలుపరిచినప్పటికీ, దేవుడు తెలియచేసినప్పటికీ, దేవుడు ఎదురు చూస్తున్నప్పటికీ నీవు నేను సమర్పించుకోకుండా, అప్పగించుకోకుండా, లోపరుచుకోకుండా దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చలేడు. మీ విషయంలో కూడా ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు బహుశా గొప్ప మాటలు బయలుపరిచి ఉండొచ్చు, గొప్ప విషయాలు తెలియపరిచి ఉండొచ్చు, కానీ దానికి నెరవేర్పుకు మధ్యలో ఎవరున్నారు తెలుసా? నీవు, నీ విధేయత ఉంది అక్కడ. ఎప్పుడైతే మనము లోబడమో, ఎప్పుడైతే మనము లోబర్చుకోమో, ఇది దేవుని ఆలోచన, ఈ దేవుని యొక్క సంకల్పము. నేను లోబడాలి, నేను సమర్పించుకోవాలి, నా ఆలోచనలు పక్కన పెట్టాలి, నా కోరికలు పక్కన పెట్టాలి, నేను దేవుడిని నెరవేర్చాలని సమర్పించుకునే వరకు దేవుడు కోరింది నీ ద్వారా నెరవేర్పులోనికి తీసుకొని రాడు అనే సంగతిని ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. వినువారు వింటూనే ఉన్నారు, తెలుసుకునేవారు తెలుసుకుంటూనే ఉన్నారు, కానీ లోబడిన వారే దేవుని మహిమను చూడబోతా ఉంటున్నారు. దేవుని యొక్క కార్యాలు వాళ్ళు చూడబోతున్నారు. ఎప్పుడైతే మనల్ని మనం లోబరుచుకుంటామో, దేవుడు మాట్లాడుతున్న మాటలకు, ఉద్దేశాలకు దేవుడు ఆయన ప్రపంచంలోనికి, ఈ భూమిపైన ఏం చేయాలనుకుంటున్నాడో నీ ద్వారా అది చేయుటకు ఆయన దిగి వస్తాడన్న సంగతిని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఈ మాటలు మాట్లాడిన తర్వాత, పెద్దల సమూహంలో ఈ విషయం మాట్లాడిన తర్వాత, ఇశ్రాయేల్ సమక్షంలో ఈ విషయాలు మాట్లాడిన తర్వాత అప్పుడు చూస్తున్నాము ఆయన మోకరించి ఆ ప్లాట్ఫామ్ పైన, బ్రాంజ్ ఇత్తడి ప్లాట్ఫామ్ పైన మోకరించి చేతులు చాపి దేవుని దగ్గర మొరపెట్టడము మొదలు పెడతాడు, ప్రార్థన చేయడము మొదలు పెడతాడు. దేవుని బిడ్డలారా, ఆయన ప్రార్థన, దేవుడు ఎవరో, దేవుడు చేసుకున్న నిబంధన ఏంటిదో, దేవుడు చేసిన వాగ్దానాలు ఏంటిదో అవన్నీ జ్ఞాపకం తెచ్చుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఈ అధ్యాయాన్ని మీరు గమనించినట్లయితే మనము గ్రహించగలుగుతాము. ఒకసారి 6వ అధ్యాయం చూడండి. ఈ 12వ వచనం నుంచి దేవుని యొక్క నిబంధన కానీ, ఆయన గొప్పతనము కానీ, ఆ సేవకుడు దావీదుకి ఇచ్చిన వాగ్దానాలు కానీ, దావీదు దేవుని ఎదుట ఎలా నడిచినాడో ఆ విషయాలని ప్రార్థన చేస్తూ, దేవుడు దావీదు ద్వారా నెరవేర్చిన విషయాలు, ఇంకా నెరవేర్చబడబోయే విషయాలు అన్నీ ప్రార్థన చేస్తూ ఆయన ప్రత్యేకంగా చూడండి, ఈ 19వ వచనం నుంచి చూడండి, ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు. దేవా యెహోవా, నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థన యందును విన్నపమునందును లక్ష్యముంచి నీ సేవకుడైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రభువా, హ్యావ్ రిగార్డ్ టు ద ప్రేయర్స్. నీ దాసుడు చేస్తున్న ప్రార్థన, విన్నపము చెవియోగ్యము.
ఆయన పెడుతున్న మొరను ఆలకించుము. తను తాను సేవకుడు, దాసుడు అని ఒప్పుకుంటూ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీ కను దృష్టి ఎల్లవేళలా రాత్రి పగలు ఈ నీ ఇంటి పైన ఉండును గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని ఆలయము ఇల్లుగా పోలుస్తూ ఉంచున్నాడు. ఇంకేమని చెప్తున్నాడు చదవండి. నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి చేయి విన్నపములను వినుటకై. నేను చేయు ప్రార్థనలే కాదు, నీ దాసులు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో, ఈ స్థలం వైపున తిరిగి ప్రార్థిస్తారో, ఈ స్థలంలో ప్రార్థిస్తారో, ఈ స్థలం వైపున తిరిగి ప్రార్థిస్తారో, వాళ్ళ ప్రార్థన ఆలకించుము. ఇంకా నా నామమును అచ్చట ఉంచేదనని నీవు సెలవిచ్చిన స్థలముననున్న ఈ మందిరము మీద నీ కనుదృష్టి రాత్రింబగళ్ళు నిలుచునుగాక. నీ సేవకుడును నీ జనులైన ఇజ్రాయేలీలను ఈ స్థలము తట్టు తిరిగి చేయబోవు ప్రార్థనలను నీవు ఆలకించుము. ఆలకించుము, ఆలకించుము. ప్రార్థన చేసినప్పుడల్లా ఆలకించుము. ఎందుకండి? ప్రార్థన లేకుండా దేవుని కార్యాలు ఆయన చేయలేడా? దేవుడు చేయలేడా కార్యాలు? తన ప్రజల విషయంలో ఆయన కార్యములు చేయలేరా? కానీ ప్రజలు వచ్చి ఎందుకు ప్రార్థించాలా, ఎందుకు మొరపెట్టాలా? మొరపెట్టిన తర్వాతనే ఆయన ప్రార్థన ఆలకించి గొప్ప కార్యములు ఎందుకు చేయాలా? ప్రార్థన లేకుండా కూడా ఆయన కార్యాలు చేయలేడా? చేయగలడు. కానీ దేవుని యొక్క విధి విధానాల్ని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే తన ప్రజలు వచ్చి మొరపెడతారో, నిర్ణయాలు తీసుకొని దేవుని సన్నిధికి వచ్చి వాళ్ళు కాన్షియస్గా, విల్లింగ్గా దేవుని యొక్క ముఖాన్ని వెతుకుతారో, దేవుడు వాగ్దానం చేస్తున్న విషయం ఏంటిదంటే ఆయన ప్రార్థన వింటాననేసి వాగ్దానం చేస్తున్నాను. అందుకోసం నేను వీళ్ళు ప్రార్థన చేసినప్పుడల్లా విను ప్రభువా, నువ్వు ప్రార్థన వినే దేవుడు. దాసులు ప్రార్థించినప్పుడల్లా ప్రార్థన విను ప్రభువా అని చెప్పి చివరిలో ఏమంటున్నాడు? వాళ్ళు ప్రార్థన చేస్తూ వెతికినప్పుడు వాళ్ళని క్షమించుము అంటున్నాడు. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ ప్రేయర్ దట్ ఈస్ పాయింటింగ్ అవుట్ ఇన్ దిస్ చాప్టర్. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మనము దేవునితో నడిచే వాళ్ళం కాదు. దేవుని కలిగి ఉన్నప్పటికీ, దేవుని సేవిస్తున్నప్పటికీ, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నప్పటికీ మనము మనకిచ్చిన స్వేచ్ఛతో మనము ఎన్నో మార్గాల్లో నడిచే వాళ్ళము, ఎన్నో ఇష్టపూర్వకంగా చేసే వాళ్ళము. ఇక్కడ కూడా ఇశ్రాయేలీయుల యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే క్షమాపణ ఎందుకు అడగాలి? క్షమాపణ విషయంలో వాళ్ళు వచ్చి అడిగినప్పుడు నువ్వు క్షమించు ప్రభు అనేసి ఎందుకు ప్రార్థన చేస్తా ఉన్నాడంటే, ఈ ప్రజలు ఎటువంటి వారో, ప్రజల యొక్క మనస్తత్వం ఏంటిదో, ఏ రీతిగా దేవుని విడిచిపెట్టి వేరే దేవుళ్ళ వైపున వెళ్తారో, ఏ రీతిగా దేవుని యొక్క విధులను పక్కన పెట్టి వాళ్ళు బ్రతుకుతారో, అది గ్రహింపుతో ప్రభువా అటువంటి స్థితిలో కూడా ఈ ఆలయంలోకి వచ్చి ప్రార్థన చేసినట్లయితే వాళ్ళ ప్రార్థన విను ప్రభువా, వాళ్ళు క్షమించు, వాళ్ళ దోషం క్షమించు. ఇక్కడ చూడండి, కొన్ని భాగాలు ఈ ప్రార్థనలో నేను చూపిస్తాను. 22వ వచనం నుంచి 23వ వచనం వరకు చూసుకున్నట్లయితే అక్కడ ఎటువంటి పాపం గురించి మాట్లాడుతున్నాడంటే, సహోదరులకు విరుద్ధంగా మోసము చేసిన పాపం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక సహోదరుడు ఇంకొక సహోదరుడు ఎడల తప్పు చేసి, పాపం చేసి, మోసం చేసి, అన్యాయం చేసి, ఆ స్థితిలో కూడా ప్రభువా వాళ్ళు వచ్చి ప్రార్థన చేసినట్లయితే వారిని క్షమించుము, న్యాయం జరిగించుము. ఎవరి పక్షంలో న్యాయం జరిగించమంటున్నాడు? ఎవరైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళకు న్యాయం జరిగించుము. రీపే దెమ్, రివార్డ్ దెమ్. దీస్ ఆర్ ద వర్డ్స్ దట్ ఆర్ యూజ్డ్ హియర్. వాళ్ళకి తిరిగి చెల్లించు, వాళ్ళకి ప్రతిఫలము దయచేయి.
ఎవరైతే చెడుగా నడుస్తున్నారో, ఇప్పుడు చూడండి, నాకు మోసం జరిగింది, నేను దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెడుతున్నాను, ఇప్పుడు ఆ ప్రార్థనను బట్టి దేవుడు ఏం చేయాలా? అక్కడ దేవుడు కార్యం చేయాలా? వారి జీవితంలో కార్యం చేయాలా? మోసం చేసిన వారి జీవితంలో కార్యం చేయాలా? ప్రభువా, అటువంటి స్థితి వస్తే నువ్వు వాళ్ళకి ప్రతీకారము తీర్చుకోనైనా వాళ్ళకు ప్రతిఫలము దయచేయి అని మోసము ఎవరైతే చేయబడుతున్నారో, మోసగించబడుతున్నారో వాళ్ళ విషయంలో మాట్లాడినాడు. 24వ వచనం నుంచి 25వ వచనం వరకు చూసుకున్నట్లయితే, యుద్ధము పాపమును బట్టి యుద్ధానికి వెళ్ళినప్పుడు ప్రభువా, ఆ శత్రువు చేత ఓడిపోతున్నప్పుడు వాళ్ళు మొరపెట్టినప్పుడు, ఈ ఆలయం వైపున తిరిగి మొరపెట్టినప్పుడు, నీ పైన విశ్వసించి, ఎందుకంటే నీ నామము ఆలయంలో పెట్టబడింది కనుక నీ వైపున తిరిగి వాళ్ళు ప్రార్థించినప్పుడు వాళ్ళ మొర విను అని ఆలయం విషయంలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. వెన్ దే ఆర్ బీయింగ్ డిఫీటెడ్ బికాస్ ఆఫ్ దర్ సిన్, వాళ్ళ పాపమును బట్టి ఓడిపోతున్నప్పటికీ నీ ఆలయం వైపున తిరిగి ప్రార్థన చేసినట్లయితే ప్రార్థన విను అంటున్నాడు. 3వ భాగం చూడండి, 26వ వచనం నుంచి 27వ వచనం వరకు. వాళ్ళ పాపమును బట్టి ఆకాశములు మూతవేయబడి వర్షము రాకుండా ఆకాశము మూతవేయబడినప్పుడు వీళ్ళ పాపమును బట్టి ప్రభువా, వాళ్ళు వచ్చి ఆలయంలో ప్రార్థించినప్పుడు, ఈ ఆలయం వైపున తిరిగి ప్రార్థించినప్పుడు వాళ్ళ ప్రార్థన విని వాళ్ళని క్షమించు అని ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. 28వ వచనం నుంచి 31వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే, వారి పాపమును బట్టి కరువు వచ్చినట్లయితే, ఫెమైన్, వాళ్ళ పాపమును బట్టి తెగులు వచ్చినట్లయితే, ప్లేగ్స్, పెస్టిలెన్స్, సిక్నెస్, రోగాలు వచ్చినట్లయితే ప్రభువా, వాళ్ళు నీ వైపున తిరిగినప్పుడు, నీ ఆలయం వైపున తిరిగినప్పుడు, ఏ ఆలయం పైన అయితే నీ నామం పెట్టి నువ్వు దీవిస్తానన్నావో దాని వైపున తిరిగినప్పుడు వారిని క్షమించు ప్రభువా. 32వ వచనం నుంచి 33వ వచనం వరకు, ఫారినర్స్, వేరే దేశస్థులు నిన్ను నమ్మి, నీ నామమును నమ్మి నీ ఆలయంలోకి వచ్చి వారు నీ వైపున తిరిగి ప్రార్థించినప్పుడు వాళ్ళ ప్రార్థన విను ప్రభువా అని ఆయన ప్రార్థిస్తున్నాడు. 34వ వచనం నుంచి 35వ వచనం, ఇది నార్మల్గా, అంటే ఒక రాజ్యం ఇంకో రాజ్యంతో ఎప్పుడు యుద్ధానికి వెళ్తూ ఉంటారు కదా, ఆ సందర్భంలో ఇంతకుముందు మా పాపంలో ఉన్నప్పటికీ, యుద్ధము ఓడిపోతున్నప్పటికీ యుద్ధము గెలిపి అని అడిగినాడు. ఇక్కడ వాళ్ళు నార్మల్గా యుద్ధాలకు పోయినప్పటికీ కూడా ప్రభువా నీ వైపున తిరిగి వాళ్ళు ప్రార్థించినప్పుడు వారికి జయము దయచేయి అని ప్రార్థిస్తున్నాడు. తర్వాత 36వ వచనం నుంచి మనము 40వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే, పాపమును బట్టి వాళ్ళు చెరపట్టబడి వేరే దేశంలోనికి తీసుకొని వెళ్ళబడినప్పటికీ అటువంటి స్థితిలో వాళ్ళు మొరపెట్టినప్పుడు ప్రార్థన చేయి అనేసి, ప్రార్థన ఆలకించు అని ఈయన ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించండి, దేవుని ఆలయంలో కృప, కనికరములు, క్షమాపణ, విడుదల, అద్భుతము, ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు మనకు కనబడతాయి. జయాలు, యుద్ధాలపైన జయాలు, శత్రువులపైన జయాలు, ఇవన్నీ అంశాలు మానవుడి జీవితంలో ఉండే గొప్ప పోరాటాలు. కానీ వాటన్నిటికీ జయం ఎక్కడిస్తున్నాడు దేవుడు? ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన నామమును విశ్వసించినప్పుడు, ఆయన ఆలయం వైపున తిరిగి ప్రార్థించినప్పుడు
దేవా నువ్వు గొప్ప కార్యములు చేయి, ఇది ప్రతిష్ట ప్రార్థన. ఇంకా కిందటి భాగంలో మనం చూసుకున్నట్లయితే అరైజ్ ఓ గాడ్, గో టు యువర్ రెస్టింగ్ ప్లేస్. నీ యొక్క నివాస స్థలంలోనికి, విశ్రాంతి తీసుకున్న స్థలంలోనికి వెళ్ళు ప్రభువా, ఈ ఆలయం నీకోసమే కట్టినాము, నీకోసమే నియమించినాము, నువ్వు వెళ్ళు, అతి పరిశుద్ధ స్థలంలో వెళ్ళి నీ స్థలము తీసుకో అని ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. ఇదంతా మీకు ఎందుకు చెప్పినానంటే, ఒకవైపునేమో ఈయన చెయ్యి ప్రార్థన సరే ఆలకించినారా? దేవుడు ఈయన చేసిన ప్రార్థన విన్నాడా? అంగీకరించినాడా? ఒకవేళ ఆయన ప్రార్థన విని అంగీకరించిన వాడైతే తన బిడ్డలు కూడా ప్రార్థన చేస్తే తప్పకుండా ప్రార్థన ఆయన వింటాడు, వీటన్నిటి నుంచి ఆయన విడిపిస్తాడు. ఒకవేళ ఈయన ఇన్ని ప్రార్థన చేసినా కూడా ఈయన ప్రార్థన దేవుడు వినకపోతే ఈయన దేనికోసమైతే ప్రార్థన చేసిండో దేవుడు ఇంకా వినేవాడు కాదు, ఆలకించేవాడు కాదు. ఇప్పుడు దేవుడు ఈయన ప్రార్థన వింటే ఈయన చేసిన ప్రార్థన అన్నిటినీ ఆలకించినట్లుగా మనం గ్రహించాలి. ఇప్పుడు 7వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే చూడండి, as soon as Solomon finished his prayers, ఆయన ప్రార్థన చేసి ముగించిన వెంటనే పరలోకం నుంచి అగ్ని దిగి వచ్చి ఏ బలిపీఠం మీదైతే బలి దేవుని కోసం ఇవ్వబడిందో అగ్ని చేత అది కాల్చబడినది. as soon as he finished his prayer, ఇక్కడ ఆయన చేసిన ప్రార్థనలో ఎక్కడ కూడా ఆయనకు సంబంధించిన స్వార్థం లేదు. దేవుని కోసం ఆలయము, దావీదు యొక్క ఆలోచన, దేవుడిచ్చిన వాగ్దానము ఈయన నెరవేర్చడానికి అడ్డు నిలబడ్డాడు. సాయాశక్తులతో 4వ సంవత్సరము 2వ మాసము అంటే 2nd month 4th year of his reign, he started building the temple. ఆయన ఆలయం కట్టడం ప్రారంభించినాడు. కట్టిన తర్వాత చేయవలసినంత చేసి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఆలయం విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇదంతా ఆయన కోరినట్లుగా చేస్తూ, ప్రార్థన చేస్తూ, ప్రతిష్ఠిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసిన వెంటనే పరలోకం నుంచి అగ్ని, వాళ్ళు చూస్తుండగానే, ప్రజలు చూస్తుండగానే, దేవుని బిడ్డలారా, మనము ఏలియా కాలంలో మనం విన్నాము, కర్మేలు పర్వతం పైన నీ దేవుడు గొప్పవాడా, నా దేవుడు గొప్పవాడా, అగ్నితో జవాబిచ్చిన వాడే నిజమైన దేవుడు, ఆయననే వెంబడిజం, తేల్చుకుందాం పదా. ఆ విషయము మనము ఏలియా కాలంలో మనం చూసినాం కదా, అవునా కదా? తర్వాత మనకు ఏలియాని పిలిపించేటప్పుడు మరొకసారి అటువంటి సందర్భాన్ని మనము చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, సొలొమోన్ ప్రార్థించినప్పుడు కూడా దేవుడు అగ్నితో జవాబునిచ్చినాడు. అంటే అక్కడ అంతసేపు అయినా మోకరించినాడు, చేతులు చాపి ప్రార్థించినప్పుడల్లా దేవుడు క్వైట్గానే ఉన్నాడు, అన్నీ వింటూనే ఉన్నాడు, అన్నీ ఆలకిస్తూనే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేయడము ముగించినాడో ఇమ్మీడియట్గా దేవుడు అగ్నిని పంపించి ఆయన ఆమోదాన్ని తెలియజేసినాడు. రెండోది ఏం చేసినాడు చూడండి ఒకసారి. And the glory of the Lord filled the temple. సెకండ్ ఆన్సర్ ఏంటిదండి? ఆయన తేజస్సు, ఆయన మహిమ, ఆయన సన్నిధి. మనకు 7వ అధ్యాయంలో పై వచనాలలో మనం చూసుకున్నాం కదా, ఏంటిది? అరైజ్ ఓ గాడ్, గో టు యువర్ రెస్టింగ్ ప్లేస్. ప్రభా వచ్చి నీ స్థలం తీసుకో, ఒక రాజును
పిలుస్తున్నాడు. ఈ స్థలము, ఈ సింహాసనము నీకోసమే, ఈ మందస పెట్టే నీకోసమే, అతి పరిశుద్ధ స్థలము నీకోసమే, ఈ తెర నీకోసమే, ఈ యొక్క చెరువులు నీకోసమే, రా వచ్చి నీ స్థలము తీసుకో. ఏం ప్రేయర్ అండి ఆ ప్రేయర్! అది వాట్ ఏ ప్రేయర్! దట్ ప్రేయర్ ఈస్. మనం ఉట్టి సొలొమోన్ చేసిన తప్పులే చూస్తూ ఉంటాం, కానీ మొదటి భాగంలో ఆయన బ్రతికిన విధానము చాలా మట్టుకు మనము పట్టించుకోము. మొదటి భాగంలో లోబడ్డాడు, దేవుడు దీవించినాడు. రెండో భాగంలో తెలుసు ఆయనకి చేయకూడదు, చేసినప్పుడు నేను రాజ్యాన్ని నేను పెరికివేస్తా అని చెప్పినాడు దేవుడు. అయినప్పటికీ చేసినాడు. భార్యల చేత మోసపరచబడ్డాడు. సరే, ఎంతమంది భార్యలు అవసరమా? లేకుండే చేసుకున్నాడు. యథార్థంగా దేవుని దగ్గర నడవాలా లేదా? ఎవరి చేతిలో ఉంది? ఎంత భార్యలు మోసం చేస్తే ఏం లాభం? ఈయనకు నడవాలని ఉంటే నడవాలా, తప్పు అంటే తప్పు అని చెప్పాలా, సరి కాదంటే సరి కాదని చెప్పాలా, అవునా కదా? వాళ్ళ మాటల్లో రావడం ఏంది, పడిపోవడం ఏంది? చివరి దినాలలో ఆయన యొక్క ఆధ్యాత్మిక జీవితము ఆ రీతిగా క్షీణించడం ఏంటి? మనం తీసుకునే నిర్ణయాలు అంత ప్రాముఖ్యమైనవి. దేవునికి మనకు మధ్యలో మన లోబడే విషయము ఉంటుందన్న సంగతిని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. హల్లెలూయా. ఈయన ప్రార్థన చేసిన వెంటనే దేవుడు అగ్నితో జవాబిస్తున్నాడు. ఈయన ప్రార్థించిన వెంటనే మహిమతో దిగి వస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇంకా మీరు కిందకి వచ్చినట్లయితే 11వ వచనం నుంచి ఏ ఆలయంనైతే ఆయన నిర్మాణం చేయడము ముగించినాడో 12వ వచనంలో చూడండి, దేవుడు సొలొమోనుకి ప్రత్యక్షమై ఏం మాట్లాడుతున్నాడు? నువ్వు చేసిన ప్రార్థన నేను విని ఉన్నాను, ఈ స్థలాన్ని నేను ఎన్నుకున్నాను, నా కోసము బలులు ఇచ్చుటకై ఈ ఆలయాన్ని నేను ఎన్నుకున్నాను. బలులు ఎందుకు ఇచ్చేవారు తెలుసా అండి? ఒకవేళ బలులు ఇవ్వకపోతే వాళ్ళ పాపాలు క్షమించబడ్డావు, రక్తము చిందించబడకుండా వాళ్ళ పాపాలు క్షమించబడ్డావు. అది తరచుగా వాళ్ళు వచ్చి ఆ రక్తంతో కప్పబడి క్షమాపణ పొందుకొని దేవుని శిక్ష పొందకుండా దేవుని దీవెన పొందుకోవడానికి వాళ్ళు బలులు ఇవ్వాలి. అందుకోసమే దేవుడు ఆ స్థలాన్ని క్షమించడానికి, బలులు ఇవ్వడానికి, ఆయన నామం పెట్టడానికి దేవుడు నియమించినాడు. ఎందుకు తెలుసా? రాబోయే దినాలలో ఒక గొప్ప బలి ఆ శిల్వ మీద జరగబోతుంది కనుక, గొర్రెపిల్ల యొక్క రక్తము చిందించబడబోతుంది కనుక, మానవుల యొక్క పాపాలన్నిటినీ దేవుడు క్షమించడానికి ఆ బలిపీఠం మీద క్రీస్తును ఎక్కించబోతున్నాడు గనుక అది చేసే వరకు వీళ్ళకు ఊరట దేవుడు ఇవ్వడానికి, ఆ స్థలంలో బలులు అప్పగించడానికి, ఆ బలులు చేయడానికి ఈ యొక్క యాజకులకు దేవుడు ఆ పనిని అప్పగించినాడు. అందుకోసమే ఆ యాజకులు వాళ్ళ పాపాల కోసము, ప్రజల పాపాల కోసము దేవుణ్ణి వేడుకోవడానికి, ప్రార్థించడానికి మమ్మల్ని క్షమించు అని ఆ బలిపీఠం దగ్గర నిలబడి ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు చూడండి, 3వది ఏమంటున్నాడు? ఆయన అగ్నితో జవాబునిచ్చినాడు, మహిమతో నింపి ఆలయంని జవాబిచ్చినాడు. 12వ వచనంలో దేవుడు సొలొమోనుకి ప్రత్యక్షమై రాత్రి వేళ ఆయనతో మాట్లాడుతున్నాడు. ఐ హావ్ హర్డ్ యువర్ ప్రేయర్స్, నీ ప్రార్థన నేను విని ఉన్నాను. ఐ హావ్ చోజన్ దిస్ ప్లేస్, ఈ స్థలాన్ని నా కోసము ఎన్నుకున్నాను. యాజ్ అ హౌస్ ఆఫ్ సాక్రిఫైస్, ఒక బలిలిచ్చే స్థలముగా నేను కోరుకున్నాను. ఆగిపోయినాడు అక్కడ? ఆగలేదు. 13వ వచనంలో వెన్ ఐ షట్ అప్ ద హెవెన్స్, నేను పాపమును బట్టి, ఇప్పుడు చూడండి తిరిగి అక్కడికే వస్తున్నాడు. ఆయన చేసిన ప్రార్థన విన్నాడా లేదా మీకు అర్థమవుతుంది. పాపమును బట్టి
నేను ఆకాశమును వాన పడకుండా ఆపేసినట్లయితే, మిడతలను వాళ్ళ పాపం బట్టి శిక్షించడానికి నేను పంపించినట్లయితే, తెగులు వాళ్ళ పాపం బట్టి నేను తెగులు పుట్టించినట్లయితే, అటువంటి సమయంలో ఆ ప్రజలు వచ్చి తాము తగ్గించుకొని వాళ్ళ పాపం ఒప్పుకొని పక్కన పెట్టి నా ముఖాన్ని వెతికినట్లయితే నేను వాళ్ళ ప్రార్థన విని తిరిగి ఇవన్నీ మార్చేస్తాను అంటున్నాడు. యాక్చువల్గా సందర్భం అది. చాలా మటుకు సేవకులు ఈ విషయం మాట్లాడడం నేను వినలేదు. ఈ ఒకటే వాక్యం పట్టుకొని నా ప్రజలు తగ్గించుకుంటే, నా ప్రజలు వచ్చి ప్రార్థన చేస్తే, నా ప్రజలు నా ముఖాన్ని వెతికినట్లయితే నేను భూమిని నేను క్షమిస్తా, వాళ్ళను క్షమిస్తాను, నేను వాళ్ళ ప్రార్థన వింటాను, అదే మాట్లాడినారు. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు సొలొమోనుకి ప్రత్యక్షమై నువ్వు చేసినావు కదా ప్రార్థన, డెడికేషన్ ప్రేయర్ చేసినావు కదా, నేను విన్నా. ఆయన మహిమనే చూపించడమే కాదు, అగ్నితో జవాబు ఇవ్వడమే కాదు, ఆయన స్వయాన ప్రత్యక్షమై ఐ హర్డ్ యువర్ ప్రేయర్స్ అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో చూడండి. పరలోకానికి భూమికి మధ్యలో జరిగే ఆ ట్రాన్సాక్షన్లో ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైంది. ఐ హర్డ్ యువర్ ప్రేయర్స్ సొలొమన్, నౌ ఐ హావ్ కెప్ట్ మై నేమ్ హియర్. నా నామం ఇక్కడ పెట్టినా, నా సన్నిధి ఇక్కడ పెట్టినా, నేను ఈ ప్రజలు వాళ్ళ పాపంలో నా దగ్గరికి వస్తే, వాళ్ళ పాపం విడిచిపెట్టి నా దగ్గరికి వచ్చినట్లయితే, ఆ పాపం బట్టి ఏ పరిణామం వస్తుందో ఆ పరిస్థితులలో నా దగ్గరికి వచ్చినట్లయితే, తగ్గించుకొని క్షమాపణ అడిగినట్లయితే నేను వాళ్ళని క్షమిస్తాను, నేను తిరిగి చేర్చుకుంటాను, నేను తిరిగి దీవిస్తాను, వాళ్ళ ప్రార్థనని ఆలకిస్తాను అంటున్నాడు. వాళ్ళ ప్రార్థన కూడా వింటా అంటున్నాడు. జ్ఞాపకం పెట్టుకోండి దేవుని బిడ్డలారా, ప్రార్థన పైన ఎంత ఆధారపడి ఉందో ఒకసారి ఆలోచన చూడండి. ఈ దినాలలో చాలా భయంకరమైన పరిస్థితి క్రైస్తత్వంకి ఎక్కడొచ్చింది తెలుసా? జ్ఞానం కొదవలేదు, డిస్కషన్లు బాగా చేస్తూ ఉంటారు, టాపిక్ల మీద టాపిక్లు మాట్లాడుతూ ఉంటారు, ఫోన్లు వచ్చినాయి, ఒక మెసేజ్ కాకపోతే ఒక మెసేజ్ వింటూ ఉంటారు. ఏ టాపిక్ తీసినా ఆ టాపిక్లో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ అన్నీ ఉన్నాయి, కానీ దేవునితో కనెక్షన్ లేదు, ప్రార్థన లేదు. దేవునితో కనెక్షన్ లేదు, ప్రార్థన లేదు. దేవుని బిడ్డలారా, ఏ రీతిగా ఈ ప్రజలు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలను బట్టి, వాళ్ళు చేసిన పనులను బట్టి ఏ పరిణామం అయితే వచ్చిందో, ఏ కాన్సిక్వెన్సెస్ అయితే వచ్చినాయో, ఏ డిసిప్లిన్ అయితే వాళ్ళ జీవితం పైకి వచ్చిందో, దాన్ని బట్టి నేను త్వరగా దేవునికి వెళ్ళి నేను తగ్గించుకొని నేను క్షమాపణ అడిగినట్లయితే వీటన్నిటి నుంచి నన్ను దేవుడు విడిపిస్తాడని మనం ఎందుకు వెళ్ళకూడదు? చాలా మటుకు మన నిర్ణయాలే పరిస్థితులకు కారణమవుతాయి. ఆ పరిస్థితిలో దేవుడు క్రమపరచడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? మన దృష్టిని మరలించడానికి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? తీవ్రతను పెంచుతూ ఉన్నాడు. ఆ తీవ్రత మధ్యలో ఆయన ఏం కోరుకుంటున్నాడు తెలుసా? దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి కాదు, నిన్ను నువ్వు పరీక్షించుకొని ఆయన సన్నిధికి రావడానికి ఆ కార్యం చేస్తున్నాడు. నిన్ను గాయపరచడానికి కాదు, నువ్వు తిరిగి ఆయన పైన పూర్తిగా ఆధారపడడానికి ఆయన ఆశపడతా ఉన్నాడు. నా ప్రజలు అంటే ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నాడు. తాము తగ్గించుకొని వాళ్ళ పాపమును విడిచిపెట్టినట్లయితే, వచ్చి నా ముఖమును వెతికినట్లయితే, ప్రార్థించినట్లయితే, ఈ స్థలంలో ప్రార్థించిన ఏ స్థలం అయితే సొలొమోను ప్రతిష్ఠించినాడో, ప్రార్థించినాడో, ఆయన నామం పెట్టబడిందో ఆ యూదుల ఆలయంలో, సొలొమోను కట్టిన ఆలయము, నేను వింటాను. అందుకోసం మీరు గమనించండి,
యూదులు ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ఆలయం ఎటువైపు ఉంటుందో అటువైపున వాళ్ళ తలుపులు తెరిచి వాళ్ళు ప్రార్థిస్తారు. బబులోను దేశంలో దానియేలు తలుపులు తెరిచి ఎటువైపున ప్రార్థన చేసినాడు? ఏ స్థలంలో అయితే దేవుడు తన నామంను పెట్టినాడో దాని వైపున తిరిగి కృప కనికరములు దయచేవా అని ప్రార్థన చేసేవాడు. దేవుని బిడ్డలారా, కానీ యేసుప్రభు వచ్చి అన్నాడు, ఆ సమరయ స్త్రీతో మాట్లాడుతూ, ఆ సమరయ స్త్రీ అంటుంది, మీ యూదులు అంటా ఉన్నారు అందరూ వచ్చి యెరూషలేంలోనే ప్రార్థన చేయాలా అంటున్నారు, యెరూషలేంకి వచ్చే ఆరాధన చేయాలంటున్నారు అని అంటే యేసే అంటున్నాడు, మేమైతే ఆమంటుంది, మేమైతే మా ఈ పర్వతంలో మేము దేవుణ్ణి ఆరాధన చేస్తాము సమరయ స్త్రీ, మీ యూదులైతే యెరూషలేంకి వచ్చే ఆరాధన వాళ్ళు చేయాలంటున్నారు అంటే యేసే అంటున్నాడు, అమ్మా సమయము వచ్చుచున్నది, సమయము వచ్చి ఉన్నది, ఇక మీదట ఆలయమును చూసి ప్రార్థన చేసి ఆలయముకు వచ్చి ప్రార్థన చేసే సమయము ముగించబడబోతా ఉంది. తండ్రిని ఆరాధించువారు ఇప్పుడు ఆత్మతో సత్యముతో వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళు అక్కడ ఆయన వైపున తిరిగిన వెంటనే ఆయన ప్రార్థన విను గడియ వచ్చుచున్నది, క్షమించే గడియ వచ్చుచున్నది, విడిపించే గడియ వచ్చుచున్నది. ఇక్కడికి వచ్చినప్పుడే ఇది జరగడం కాదు, దాని వైపున తిరిగినప్పుడే జరిగే గడియ కాదు. వాళ్ళు ఎక్కడెక్కడైతే ఆరాధిస్తారో, ఎక్కడెక్కడైతే ముఖమును వెతుకుతారో ఆత్మతో సత్యంతో తండ్రి ఆ ప్రార్థన కుమారుడి నామంలో అని అంగీకరించబోతున్నాడు. హల్లెలూయా. అందుకోసము ఇప్పుడు మనం యెరూషలేం వైపున తిరిగి మనం ప్రార్థన చేయము. దేవుని బిడ్డలారా, ఏ మహిమ అయితే ఆ ఆలయంలో దేవుడు నివసించేటట్టుగా ఉంచినాడో, పెంతెకోస్తు దినమున ఆయన యందు విశ్వాసం కలిగిన దేవుని బిడ్డలలో ఆయన మహిమను ఆయన దింపి ఉన్నాడు, పరిశుద్ధాత్మ మహిమను దింపి ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ఆలయం గురించి రాస్తూ ఏమంటాడు తెలుసా? అతి పరిశుద్ధ స్థలము, అక్కడ వాడబడిన గ్రీక్ పదము నావోస్ అంటే అతి పరిశుద్ధ స్థలము, హీరాన్ అంటే పవిత్ర స్థలము. ఇది అతి పరిశుద్ధ స్థలము. ఆలయంలో ఆ సొలొమోను కట్టిన దేవాలయంలో దేవుని మహిమ ఆయన ప్రార్థించినప్పుడు ఎట్లా దిగి వచ్చిందో, దేవుని బిడ్డలారా ఆ పెంతెకోస్తు దినం నా సంఘము ప్రార్థన చేయించుండగా, ఏం చేయించుండగా? ప్రార్థన చేయించుండగా ఇక దేవుడు ఆకాశాన్ని తెరవడం మొదలుపెట్టినాడు. దేవునికి స్తోత్రం. అగ్ని కనబడుతూ ఉంది, అక్కడ అగ్ని దిగి రావడం మనం చూస్తున్నాము. ఫైర్, ప్రేయర్, ఫైర్. ప్రార్థన చేస్తూ ఉన్నారు, మహిమ దిగి వస్తూ ఉంది. సేమ్ సొలొమోన్ ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ రీతిగా అయితే ఫైర్ దిగి వచ్చిందో ఇక్కడ అగ్ని నాలుకలు దిగి వస్తూ ఉన్నాయి, దేవుని మహిమ దిగి వస్తూ ఉంది. ఎవరి పైకి అని చూస్తే దేవుని రక్తంలో కడగబడిన వాళ్ళలో ప్రవేశించడానికి. ఎందుకు తెలుసా? వాళ్ళు ఆలయంగా చేయబడ్డారు. ఇప్పుడు పాత నిబంధన ఆలయం వేరు, నూతన నిబంధన ఆలయము వేరు. మనము ఆయన ఆలయమై ఉన్నాము, మనమందరము ఆయన ఆలయమై ఉన్నాము, ఆయన నివసించు స్థలమై ఉన్నాము. ఆయన నామము అన్నిటికంటే ఉన్నతమైన నామము. ఆ నామమును బట్టి పరలోకంలో కానీ భూమి మీద కానీ ప్రతి నాలుక ఒప్పుకోవాల్సిందే, ప్రతి మోకాలు వంగాల్సిందే. ఆ నామము మన మీద పెట్టినాడు, యేసయ్య నామము. ఇక్కడ ఆలయము, మీరు జీవం కలిగిన దేవుని ఆలయం అనే సంగతి మీరు ఎరుగురా అంటున్నాడు. అక్కడ మాట్లాడబడిన పదం ఏంటి తెలుసా? మీరు జీవం కలిగిన దేవుని నావోస్ అనే సంగతి మీరు ఎరుగరా. పౌలు రాసిన మాట అది. మీరు అతి పరిశుద్ధమైన స్థలము అని మీరు ఎరుగరా? క్రైస్తవుడా, నువ్వు దేవునికి అతి పరిశుద్ధమైన స్థలం అని ఎరుగవా? దేవుడు నివసించే స్థలం అని ఎరుగవా? దేవుడు నామం పెట్టినాడనే సంగతి నువ్వు ఎరుగవా? దేవుని బిడ్డలారా,
క్రీస్తు యొక్క బలి ఎంత గొప్పటి ఆశీర్వాదము మన పైకి తీసుకొని వచ్చిందో ఒకసారి చూడండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఇప్పుడు ప్రార్థించినప్పుడు అగ్ని దేవుడు కురిపించాడా, మహిమతో నింపడా, ఆత్మశక్తితో నింపడా? తప్పకుండా నింపుతాడు. మనము సొలొమోన్ లాగా ఆ ప్లాట్ఫామ్ పైన మోకరించి ఏ రీతిగా అయితే చేతులు చాపి ఆయన ప్రార్థించినాడో, దేవుని బిడ్డలారా, ప్రార్థన అయిన వెంటనే అగ్నితో దేవుడిని జవాబునిచ్చినాడు. మహిమతో స్థలాన్ని కమ్ముకున్నాడు. తిరిగి అంటున్నాడు, నేను నువ్వు చేసిన ప్రార్థన ప్రత్యక్షమై అంటున్నాడు, ముఖాముఖి మాట్లాడుతున్నాడు, నేను ఈ ప్రార్థన విన్నాను, నేను ఐ హర్డ్ యువర్ ప్రేయర్స్. దేవుని బిడ్డలారా, టుడే ద గ్రేటెస్ట్ ప్రాబ్లమ్ విత్ టుడేస్ చర్చ్ ఈస్ ప్రేయర్లెస్నెస్. ప్రార్థన లేని తత్వము. విశ్వాసులకు దేవునికి సంబంధమే లేదు, కనెక్షనే లేదు, దేవుని సన్నిధిలో కూర్చునేదే లేదు, ప్రార్థించేదే లేదు. దేవుడు ఏదైతే చేయాలనుకుంటున్నాడో అది పొందుకోవడానికి దేవుని సన్నిధికి పోయేదే లేదు. దేవుడు ఎలా కార్యాలు చేయగలుగుతాడని మన సమయాన్ని మీరు చూడండి, దేనికి కేటాయిస్తున్నాము. నేను ఎప్పుడైతే ప్రార్థన విషయంలో చూడండి, మీ ఆత్మను కాన్స్టెంట్గా దేవుని వైపున ఎంత తీసుకొని వెళ్తున్నారు, ఎంత లోబడుతున్నారు, ఎంత ప్రార్థిస్తున్నారు, ఎంత మెలకుగా ఉండి ప్రార్థన. దేవుని శక్తి కావాలా? కావాలా బ్రదర్. దేవుని యొక్క ఆత్మాభిషేకం కావాలా బ్రదర్. దేవుడు గొప్ప కార్యములు చేయాలనుకుంటున్నారా? చేయాలా బ్రదర్. దేవుడు వాడుకోవాలనుకుంటారా? అవును వాడుకోవాలని. కానీ ప్రార్థన విషయంకి వచ్చేపాటికి ప్రార్థన చేస్తున్నారా బ్రదర్ అంటే అప్పుడు ఒకలాంటి ఎట్కారపు నవ్వు నవ్వుతారు. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి వెతుకుతున్నారా అంటే మాట రాదు, ఇంకా బాడీ లాంగ్వేజ్ చూపిస్తూ ఉంటారు మనకి, అటు మెసిలి ఇటు మెసిలి, తల అటు జరిపి ఇటు జరిపి. అటువంటి క్రైస్తవులు ఎన్ని ఆరాధనలలో ఉన్నా, ఎన్ని కూడికల్లో ఉన్నా ఏం లాభము? దేవుని బిడ్డలారా, దేవునితో ఎన్కౌంటర్ కావాలి. ప్రార్థన ద్వారా దేవుడు పరలోకాన్ని ఈ భూమిని తాకేటట్టుగా ఒక విధిని పెట్టేసినాడు. అది జరగాలంటే, ఆ ట్రాన్సాక్షన్ జరగాలంటే, ఆ టచ్ డౌన్ జరగాలంటే, ఆ ఏరోప్లేన్ ఆకాశం ఉన్నంత వరకు అది మన కళ్ళ ముందు ఇట్లా కనబడుతూ ఉంటుంది. కానీ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ టచ్ డౌన్. టచ్ డౌన్ అంటే ఆ వీల్స్ ఆ భూమిని తాకినప్పుడు ఇట్లా స్పార్క్స్ వస్తుంటాయి ఇట్లా. దేవుని ఇట్లా ఆ పరలోకము ఆ భూమిని ఇట్లా తాకాలా ఎప్పుడు తెలుసా? వెన్ వి గో ఇన్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధికి వెళ్ళి మనం ఈ రీతిగా ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా నీ కుమారుడిని మా కోసం ఇచ్చినావు, నీ ఆత్మని మా పైన కుమ్మరించినావు, నీ అగ్నినే సంఘం పైన కుమ్మరించినావు, మహత్కార్యాలు అద్భుత కార్యాలు నువ్వు చేస్తా అని చెప్పినావు, నమ్మిన వారి ద్వారా ఈ సూచక్రియలు చేస్తా అని చెప్పినావు. ఏది ప్రభువా, నేను ఇక్కడ ఉన్నా, నువ్వు చూపెట్టు అని మోకరించి నువ్వు చేతులెత్తి ప్రార్థన చేయి. దేవుని బిడ్డలారా, నేను నమ్ముతున్నాను, నువ్వు అగ్నిని చూస్తావు, ఆత్మశక్తిని అనుభవిస్తావు, దేవునితో ముఖాముఖి ఎన్కౌంటర్లోనికి వస్తావు. నువ్వు దేవుడు తీసుకొని వస్తాడు నీ ప్రార్థన ద్వారా. ఏది అని అడిగేటోళ్ళే ఉన్నారు. కానీ ఎందుకు సంఘంలో దేవుని శక్తి లేదని ప్రశ్నించే వాళ్ళే ఉన్నారు, పాయింట్అవుట్ చేసే వాళ్ళే ఉన్నారు. కానీ దేవుని బిడ్డలారా, ఎందుకు ఇటువంటి పరిస్థితి వస్తుంది అని మనం తిరిగి గ్రహించినట్లయితే, ఏ స్థలంలో అయితే దేవుడు కార్యములు చేస్తా అని వాగ్దానం చేసినాడో ఆ స్థలంలో కనిపెట్టేవారు లేరు, దేవుని ముఖాన్ని వెతికేవారు లేరు, దేవుని సన్నిధిని వెతికేవారు లేరు. లేని పక్షంన పరలోకము భూమిని ఎలా దాకుతుంది చెప్పండి? దేవుని కార్యాలు ఎలా జరుగుతాయో ఒకసారి ఆలోచన చేయండి. అదే కాకుండా దేవుడు మన గొప్ప నిరీక్షణ ఇస్తున్నాడు. మనం తప్పు చేసినప్పటికీ, పొరపాటు చేసినప్పటికీ
దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళిపోయినప్పటికీ ఆయన సన్నిధిలోకి మనం వచ్చి ప్రార్థించినట్లయితే, తగ్గించుకున్నట్లయితే క్రీస్తు ద్వారా మనల్ని క్షమిస్తానని ఆయన వాగ్దానం చేసినాడు. దెర్ ఇస్ హోప్ ఫర్ అస్. మన గొప్ప నిరీక్షణ కలదు. మనం త్రోసివేసే దేవుడు కాదు, మన అతిక్రమమును బట్టేనా వ్యవహరించే దేవుడు కాదు. మన బలహీనతలను అర్థం చేసుకొని కృపనిచ్చువాడు, కనికరంనిచ్చువాడు, ఆయన వాత్సల్యంతో నింపువాడు. కానీ ఆయన దగ్గరికి రావాలా? తగ్గించుకోవడం అంటే దాని అర్థం ఏంటిది? తగ్గింపు యొక్క ఆపోజిట్ ఏంటి? హెచ్చింపు. హెచ్చింపు ఏం చెప్తుంది చెప్పండి? నువ్వు నాకు అవసరం లేదు అని చెప్తుంది. హెచ్చించుకునేవారు నువ్వు నాకు అవసరం లేదని చెప్తుంది. నీ దగ్గరికి నేను ఎందుకు రావాలా? నీ దగ్గర నేను ఎందుకు చేసాపాలా? నేనా నీ దగ్గరక? గర్వము. తగ్గింపుకు ఆపోజిట్ ఏంటిది? గర్వము, అహంకారము. ఎంతకాలం అయితే మనుషులు దేవుడు అవసరం లేదు, దేవుణ్ణి లెక్క చేయకుండా దూరంగా బ్రతుకుతారో వాళ్ళ జీవితాలలో దేవుని యొక్క కృప అధికపరచబడదు. తగ్గించుకొని నేను దేవుని సన్నిధికి వెళ్ళి నేను ఒప్పుకుంటాను, ఆయన గొప్పవాడు, ఆయన శరణంలోనికి నేను రావాలి, ఆయన రెక్కల కింద నేను రావాలి, ఆయన కృపలో నేను బ్రతకాలి, నేను పారిపోకూడదు, ఎంత పారిపోయినా నేను దేవుని సన్నిధికి రావాలి అని ఎప్పుడైతే మానవుడు తగ్గించుకోవడం మొదలు పెడతాడో దేవుడు ఆయన వైపున తిరగడం మొదలు పెడతాడు. విరిగి నలిగిన హృదయం కలిగిన వారి మధ్యలో నేను ఉండు దేవుడిని అంటున్నాడు. ఎక్కడంట? తగ్గింపుతో వాళ్ళ పొరపాట్లు ఒప్పుకుంటూ విరిగి నలిగిన మనస్సుతో ఆయన ముఖమును వెతికినట్లయితే నేను వాళ్ళ మధ్యలో ఉంటా అంటున్నాడు. ప్రేయర్ ఓపెన్స్ ద వరల్డ్ ఆఫ్ గాడ్ టు అస్. ప్రార్థన దేవుని యొక్క ప్రపంచాన్ని మన కోసము తీసుకొచ్చినట్లుగా ఈ లేఖనాలలో మనం చూస్తూ ఉన్నాం. సరే ఆలోచన చేయండి. సొలొమోను అంత గట్టి కూడా అన్ని చేసి కూడా ప్రతిష్ఠించిన తర్వాత కూడా అక్కడ ఏం జరగలేదు అనుకోండి, వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెన్? ఏం జరుగుతుండే? పీపుల్ వుడెంట్ హ్యావ్ హ్యాడ్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ ప్రేయర్. ప్రజలు ఇంకా దేవుని పైన విశ్వాసం కానీ ప్రార్థన పైన నమ్మకం కానీ వాళ్ళకు ఉండదు. కానీ దేవుడు డిసప్పాయింట్ చేసేవాడా? హల్లెలూయా. ఇక్కడ సొలొమోన్ కోరింది కట్టడానికి సొలొమోన్ రాలేదు, దేవుడు కట్టాలనుకున్నాడు సొలొమోన్ ద్వారా. ఆయన కట్టి ప్రతిష్ఠిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మీ జీవితంలో కూడా మీరు అనుకున్నది దేవుడు చేయడు. నేను దేవుని దగ్గర పోయినా ప్రార్థన చేసినా ఎక్కడ దేవుడు చేసినాడు? దేవుడు నా ప్రార్థన విన్నాడా? వినలే కదా. కనుక నేను వెంబడించా. అరే నిన్న దేవుడు వెంబడించేది, నిన్ను దేవుడు వెంబడించమంటున్నాడా? లేకపోతే నీకు దేవుడు వెంబడించేటట్టుగా వస్తాడా? ఎవరు వెంబడించాలి? నువ్వు అడిగింది ఆయన చేయాలా, లేకపోతే ఆయన చేయాలనుకునేది నువ్వు అడగాలనా? చెప్పండి, అందరు చెప్పండి. ఆయన చేయాలనుకునేదే నేను వెతకాలి. గట్టిగా చెప్పండి ఒకసారి మళ్ళీ. ఆయన చేయాలనుకునేదే నేను వెతకాలి, అడగాలి, ప్రార్థించాలి. ఎందుకంటే ఆయన చిత్తము మన చిత్తం కంటే శ్రేష్టమైంది. ఆయన మార్గాలు మన మార్గాల కంటే అధికమైంది. ఆయన ఆలోచనలు నీ ఆలోచనల కంటే శ్రేష్టమైంది. నీవి పారేసుకునే వరకు, నీవి పారేసుకొని తగ్గించుకునే వరకు, నీవి పారేసుకొని తగ్గించుకొని ప్రార్థన చేసే వరకు దేవుని కృప, దేవుని మహిమ, దేవుని కార్యాలు నువ్వు చూడవు అనే సంగతి జ్ఞాపకం తెచ్చుకో. నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ కోరికలు, నీ ఆశయాలు పారేసి నంబర్ 1 తగ్గించుకొని, నంబర్ 2 ప్రార్థించినప్పుడు నేను వాళ్ళ ప్రార్థన వింటానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు.
హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇది ఆలయం కాదు. దిస్ ఈస్ నాట్ ద టెంపుల్. We are the temple of the living God according to Bible. ఇది చర్చ్ కాదు, హాల్. ఇది మనము చర్చ్, మనం సంఘము, ఎక్లీసియా, పిలువబడిన దేవుని ప్రజలము. దేవుని మహిమ ఈ బిల్డింగ్లో కాదు దేవుడు పెట్టింది. ఆయన మహిమ రక్తంలో కడగబడిన వారి పైన ఆయన మహిమను పెట్టినాడు. హల్లెలూయా. అందుకోసము మనం ఎక్కడెక్కడికైతే కదులుతామో ఆయన మహిమను ఇప్పుడు మనతో పాటు తీసుకొని వెళ్ళచ్చు. We can take that glory with us. లేకపోతే సర్వలోకానికి ఎందుకు వెళ్ళమన్నాడు? మహిమను తీసుకొని పోవడానికి. ఆ సందేశము ఆయన మహిమతో, ఆయన ఆత్మశక్తితో తీసుకొని వెళ్ళడానికి సర్వలోకానికి వెళ్ళమన్నాడు. సర్వ సృష్టికి చెప్పమన్నాడు. రోగులను బాగు చేయమని చెప్పినాడు. దయ్యాలను వెళ్ళగొట్టమన్నాడు. ఎందుకు తెలుసా? ఆయన మహిమ ఇప్పుడు మన పైన ఉన్నది కాబట్టి. అటువంటి సంఘాన్ని కోరుతున్నాడు. కానీ ఉత్తగానే ఉత్తి పుణ్యానికి వచ్చిపోయే సంఘము దాంతో కాదండి. దట్ ఈస్ నాట్ ద చర్చ్ దట్ ఈస్ ఎన్విషనింగ్. ప్రార్థన లేకుండా, దేవునితో కనెక్షన్ లేకుండా, దేవుని అభిషేకం పొందుకోకుండా, దేవుని పనికి సమర్పించుకోకుండా ఉన్న సంఘము అది అట్లనే ఉంటుంది. అది జీవం లేకుండా. దేవుడు కోరుకునేది ఏం తెలుసా? ఆయన మహిమను ఇప్పుడు సర్వలోకానికి మనం తీసుకెళ్లే పాత్రలుగా మనం ఉండాలి. కానీ ప్రార్థన లేకుండా, మన ఆశయాలన్నిటిని పక్కన పెట్టి, మన ఆలోచనలు పక్కన పెట్టి, మన తలంపులు పక్కన పెట్టి, తగ్గింపుతో మన పాపాలు ఒప్పుకొని ఆయన సన్నిధికి వచ్చి మనం వెతకనట్లయితే, దేవుని బిడ్డలారా, ఎన్ని దినాలైతే గడిచినాయో, ఎన్ని నెలలైతే గడిచినాయో, ఎన్ని సంవత్సరాలతో గడిచినాయో, మరలా అట్లనే గడవబోతా ఉన్నాయి. ఎక్కడున్నామో అక్కడే ఉండబోతున్నాము. కానీ ఏ దినము మనం ఒక నిర్ణయం తీసుకొని, లేదు, ఇప్పటి వరకు నేను బ్రతికిన విధానం వేరు, ఇప్పటి నుంచి నేను బ్రతికే విధానం వేరు. నేను ఆయన సన్నిధిలో ఉంటాను. నేను తగ్గించుకొని ఆయన ముఖాన్ని వెతుకుతాను. ఎక్కువ సమయం ఆయన వెతుకుతాను. ఆయన వాగ్దానం చేసి నేను వెతుకుతాను. ఆయన ఇస్తాను చెప్పి నేను వెతుకుతాను. నేను ఆయన కోసం ప్రతిష్ఠించుకుంటాను. ఆయన మహిమ నేను చూస్తానని ఆయన సన్నిధిలోకి మనం వెళ్ళినట్లయితే, మీరు ఒక ప్రత్యేకమైన పాత్రగా ఈ భూమి మీద కదలడము ఒకరోజు ప్రజలు చూస్తారు. హల్లెలూయా. పవర్లెస్ క్రిస్టియానిటీ, శక్తి లేని క్రైస్తత్వము, క్రిస్టియానిటీ వితౌట్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధి లేని క్రైస్తత్వము, శక్తి లేని క్రైస్తత్వము, మహిమ లేకుండా, అగ్ని లేకుండా ఒక క్రైస్తవుడు భగ 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 లోపల దేవుని కోసం మండేవాడుగా ఉండాలి. ఎందుకంటే దేవుని ఆత్మ వారి పైన ఉన్నట్లయితే వాళ్ళు భగ భగ మండుతూ ఉండాలి. దట్ ఫైర్ షుడ్ బర్న్ విత్ ఇన్ యూ. యూదుల్లాగా మనం పోయి యెరూషలేం దగ్గర పోయి ఆరాధన చేయడానికి దేవుడు అట్లా కోరుకోవట్లేదు. ఇప్పుడు ఆలయం వైపున తిరిగి అది కాదు కోరుకోవట్లేదు. అది కేవలము యెరూషలేం మాత్రమే కొంతకాలం కోసం ఇచ్చినాడు. సొలొమోను ఆలయం కట్టినాడు, అది కూల్చివేయబడింది నెబుకద్నెజర్ కాలంలో. హెరోదు కట్టినాడు. 70 AD 70వ సంవత్సరము క్రీస్తు అంటే చనిపోయిన తర్వాత 70వ సంవత్సరంలో ఆలయం కూడా కూల్చివేయబడింది. దేవుని బిడ్డలారా, మరలా ఆలయం కడితే ఆ ఆలయంలో అంత్యక్రీస్తు రాబోతున్నాడని మనకు లేఖనాలు చెప్తా ఉన్నాయి. ఆ మూడో ఆలయం కోసం యూదులు తయారవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు మెస్సయ్యని ఇంకా నమ్మలేదు కదా, క్రీస్తుని నమ్మలేదు కదా, క్రీస్తు బలిని ఇంకా నమ్మలేదు కదా. గనుక వాళ్ళు బలులు ఇవ్వడానికి ఇప్పుడు
రెడీ అవుతారు. అదే ఆలయంలో అంత్యక్రీస్తు వచ్చి నేనే దేవుడిని ప్రకటించుకుంటాడు. కానీ దేవుని బిడ్డలారా, మనల్ని ఆలయంగా చేసినాడు, ఆయన మహిమను మోసుకునే పాత్రలుగా చేసినాడు. మనం చేయించిన ప్రార్థన ఈ భూమిపైన చాలా ప్రాముఖ్యమైంది, చాలా ప్రత్యేకమైంది, పరలోకాన్ని కదిలించేది, ఆయన మహిమను దించేది, అగ్నిని కుమ్మరించేది, అద్భుత కార్యాలు చేసేది, దేవునితో ఎన్కౌంటర్ తీసుకొని వచ్చేది. నీవు ఆశ కలిగి ప్రార్థించినప్పుడు ద లార్డ్ విల్ డూ గ్రేట్ థింగ్స్ ఫర్ యూ. హల్లెలూయా. ఇదంతా అయిపోయిన తర్వాత వచ్చి చెప్తాం, బాగుండే మెసేజ్. ఎవరికి కావాలా? మీ పొగడతలు ఎవరికి కావాలి? మీరు పొగడాలని చెప్తున్నానా, లేకపోతే ఇట్లా తయారు కావాలని చెప్తున్నానా? ఏం లాభం చెప్పండి? సందేశాల మీద సందేశాలు వింటూ ఉన్నాము. కొన్ని సిరీస్ ఆఫ్ మెసేజెస్ హ్యావ్ గివెన్ ఆన్ ద హోలీ స్పిరిట్. కానీ ఎంత పరిశుద్ధాత్మతో నింపబడ్డాం చెప్పండి? విననొల్లని ప్రజలుగా తయారవుతా ఉన్నాము. విని దేవుని పాదాల దగ్గరకు పోతే ఎంత ప్రతిఫలం కలుగుతుంది. ఈ వారం అంతా మీరు డెడికేట్ చేసుకొని దేవుని ముఖాన్ని వెతికి, అయ్యో ఎన్ని ఎండిపోయిన జీవితం ప్రభువా, నీ సన్నిధి లేని జీవితము, నీ అభిషేకం లేని జీవితము, నీ కృపావరాలు లేని జీవితము ప్రభువా, చూడు ఎంత ఎండిపోయినా అని తగ్గించుకొని ఆయన ముఖం వెతుకుతే మిమ్మల్ని తిరిగి జీవింప చేయడా, నింపడా, శక్తితో నింపడా? ఆశ లేదు. ఇక్కడికి వచ్చి ఆయన ఆశపడినట్టుగా చేయాలా? బయటికి పోయిన వెంటనే చూడాలా, బయటోడు బ్రతికినట్టే బ్రతకాలా. వాళ్ళు ఆశపడేటి అని మనం ఆశపడాలా, వాళ్ళు నడిచినట్టుగా మనం నడవాలా, వాళ్ళు పరిగెత్తినట్టుగా మనం పరిగెత్తాలా. వాళ్ళకు మనకు వ్యత్యాసం లేదు. దేవుడు ఇస్తానని చెప్పిన దానికోసము వెతకండి. దేవుడు చేస్తాను వాగ్దానం చేసిన దానికోసం వెతకండి. మిమ్మల్ని ఎలా నిలబెట్టుకుంటానని వాగ్దానం చేసిన దానికోసం వెతకండి. ఇచ్చి శక్తివంతంగా ఎలా వాడుకుంటానని దేవుడు ఇష్టపడ్డాడు, అది పొందుకొని వాడబడండి, ముందుకు రండి. విని 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 ఎంతకాలం ఈ రీతిగా బ్రతుకుతారు మీరు? హల్లెలూయా. కొన్నిసార్లు మనం అంటాం కదా, బతుకున్నప్పుడు మీకు అర్థం కాదు, ఇంటోళ్ళతో అంటాం కదా, బతుకున్నప్పుడు అర్థం కాదు మీకు, పోయినప్పుడే మీకు అర్థమవుతుంది అంటాం కదా. అట్లా ఇట్లా ఇక్కడ అంటే తప్పవుతుంది ఏమైనా? ఉన్నప్పుడు అర్థం కాదు, చెప్తా ఉంటే అర్థం కాదు, బోధిస్తూ ఉంటే అర్థం కాదు, కష్టం అనిపిస్తూ ఉంటుంది ఇటువంటి సందేశాలు వింటూ ఉంటే. కానీ లేనప్పుడు మీకు అర్థమవుతుంది, అది తీసివేయబడినప్పుడు మీకు అర్థమవుతుంది. ఉన్నప్పుడే దాంట్లో ఎదగండి, కట్టుకోండి, నేర్చుకోండి. ప్రభు కోసం ఎలా బ్రతకాలో ప్లాన్లు వేయండి. కూర్చొని ఏమేమో ప్లాన్లు వేస్తూ ఉంటారు, ఎక్కడ తిరగాలో ప్లాన్లు వేస్తూ ఉంటారు, ఎక్కడెక్కడ వెకేషన్లకు పోవాలో ప్లాన్లు వేస్తూ ఉంటారు, ఎవరిని కలవాలో ప్లాన్లు వేస్తూ ఉంటారు, ఎవరింటికి భోజనాలకు పోవాలో ప్లాన్లు వేస్తూ ఉంటారు. కానీ ప్రభు సేవ కోసం పోవడానికి ప్లాన్లు ఎంతమంది వేస్తున్నారు చెప్పండి? దేవుని పని కోసం ఇట్లా పోదామని ఎంతమంది ప్లాన్లు వేస్తూ ఉన్నారు? మనం ఇక్కడికి వెళ్ళి సువార్త ప్రకటిస్తామని ఎంతమంది ప్లాన్లు వేస్తూ ఉన్నారు? అరే ఇట్లా రోగుల కోసం ప్రార్థన చేద్దాం, దేవుడు స్వస్థపరుస్తాడని ఎంతమంది ప్లాన్లు వేస్తూ ఉన్నారు? ప్రార్థన లేనోళ్ళు లోకపరంగా తప్ప దైవికంగా బ్రతకలేరు. ప్రార్థనలో ఉన్నవాడు దేవుడిని అర్థం చేసుకోగలుగుతాడు, ప్రార్థనలో ఉన్నవాడు దేవుని శక్తితో నింపబడతాడు, ప్రార్థనలో ఉన్నవాడు దేవుని ఉద్దేశాన్ని అర్థం చేసుకోగలుగుతాడు, ప్రార్థనలో ఉన్నవాడు దేవుడు ఏం చేయమని చెప్తున్నాడు అర్థమవుతుంది వాళ్ళకి. కానీ ప్రార్థనలో లేని వారికి ఏం అర్థం కాదు. కనుక వారం వారము ఆదివారం ప్రార్థనకు వచ్చిపోతూ ఉంటారు, అంటే మీటింగ్కి వచ్చిపోతూ ఉంటారు, కానీ వాళ్ళ జీవితంలో ఏం మార్పు ఉండదు. బికాస్ దేర్ ఈజ్ నో ప్రేయర్ ఇన్ దర్ లైఫ్. ఆ ప్రార్థన సమయంలోనే దేవుడు నిన్ను దర్శించడం మొదలు పెడతాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. నోర్లు ఉన్న వారందరూ సార్ నోరు చేసి స్తోత్రం చెప్పండి. చేతులు ఉన్న వారందరూ చేతులైతే స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. యువర్ లైఫ్ ఈజ్ ఇన్ దట్ ప్రేయర్ క్లాజెట్. యువర్ డెత్ ఈజ్ అవుట్ సైడ్ ద ప్రేయర్ క్లాజెట్. నీ జీవము
ఆ ప్రేయర్ స్థలంలో ఉంది. నీ మృతతులమైన జీవితము ఆ ప్రార్థన స్థలంకు అవతల ఉంది. మనం ఎక్కడున్నాం తెలుసా? అవతల బ్రతుకుతూ ప్రతి ఆదివారం ప్రత్యక్షం అవుతున్నాం. కొన్నిసార్లు ఆశ్చర్యం అనిపిస్తుంటే ఒక్కొక్కరు వస్తుంటారు కదా, వాళ్ళని చూస్తూ ఉంటా, అక్కడ కూర్చొని వచ్చే విధానం చూస్తా, మంచిగా అనిపిస్తుంది నాకు. వచ్చే సమయం చూస్తా, ఇంకా మంచిగా అనిపిస్తుంది నాకు. దేవుని బిడ్డలారా, దేన్ని వెతుకుతున్నారు? దేన్ని వెంబడిస్తున్నారు? ఎక్కువ కాలం లేదు. కొంతమంది ఇవాళ జీవితం అంతా పోగొట్టుకొని బాధపడుతూ ఉంటారు. అయ్యో, ముందే నేను సరైన నిర్ణయం తీసుకున్నట్లయితే ఈ పరిస్థితి రాకపోతుండే, ఇన్ని సంవత్సరాలు పోకపోతుండే, నా యవ్వనము పాడవు కాకపోతుండే, నాకు ముందే ఎవరైనా చెప్తే నేను సరి చేసుకుంటే నేను అప్పుడు బాధపడతారు. కొందరు అవకాశం ఉన్నా కానీ కూడా, చెప్తున్నా కానీ కూడా సరి చేసుకోరు. రెండు స్ట్రేంజ్ పారాడాక్స్ మనం చూస్తూ ఉంటాం. సమయం ఉన్నప్పుడు మాట్లాడుతుంటే సరి చేసుకోరు, అంతా పోయి పోగొట్టుకున్న తర్వాత బాధపడుతూ ఉంటారు. ఈ సంఘంలో ఎవరు కూడా అట్లా ఉండకండి. ఈ వాక్యం వింటున్న ఎవరు కూడా అట్లా ఉండకండి. ఒకరోజు ఆయన ఎదుట మనం నిలబడాలి, లెక్కప్ప చెప్పాలి. ఆమె కనుక మీ జీవితాలతో దేవుడు ఎలా ఘనపరచాలో, మహిమపరచాలో మీరే నిర్ణయం తీసుకోండి. కానీ ప్రార్థనలో పోకుండా ఏది సాధ్యము కాదు. ఆమేన్. అన్నిటిని కట్టిపెట్టండి, ఆయన దగ్గర పోయి కూర్చోండి. మాట్లాడే అవసరం లేదు, వినండి, అప్పగించుకోండి, అడగండి, పరిశీలించుకోండి, మూల్గండి. కొన్నిసార్లు నోట్తో మాటలు రాకపోయినా కానీ కూడా నిజంగా దేవుని వెతికే వాళ్ళట్లో కన్నీరు గారుతూనే ఉంటుంది, మూలుగుతూనే ఉంటారు వాళ్ళు. మూల్గండి, మాట లేని ప్రార్థన చేయండి, ఆశ చూపెట్టండి. కానీ ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరచబడిన సంగతి మర్చిపోకండి. హీ విల్ సాటిస్ఫై యువర్ హంగర్ అండ్ యువర్ థర్స్ట్. ఆమేన్. సొలొమోను ప్రార్థించినప్పుడు అగ్నితో దేవుడు జవాబునిచ్చినాడు, మహిమను కుమ్మరించి జవాబునిచ్చినాడు. ప్రత్యక్షమై నేను విన్నాను, ఇప్పుడు చేయబోతున్నాను అని చెప్పినాడు. దేవుని బిడ్డలారా, పెంతెకోస్తు దినంన మీరు చూడండి, సంఘమంతా ప్రార్థిస్తున్నారు, అపోస్తులంతా ప్రార్థన చేస్తున్నారు. అగ్ని కనబడతా ఉంది, సన్నిధి కనబడతా ఉంది, మహిమ అక్కడ కనబడతా ఉంది, దేవునితో ఎన్కౌంటర్ అక్కడ కనబడతా ఉంది. దేవుని బిడ్డలారా, దాని తర్వాత సంఘమును ఎవరు ఆపలేకపోయినారు. ఆత్మతో నింపబడిన సంఘాన్ని ఆపలేరు, ఆత్మ లేని సంఘాన్ని లేపలేరు. రాసుకోండి ఎక్కడైనా. ఏం చెప్పాను? కొన్ని ఫ్రెష్గా డౌన్లోడ్ అవుతుంటాయి అవి మాటలు. ఆత్మతో నింపబడే సంఘాన్ని ఎవరు ఆపలేరు, ఆత్మ అభిషేకం లేని సంఘాన్ని ఎవరు లేపలేరు. అట్లనే దాని చుట్టూ డ్యాన్స్ వేయాల్సిందే తప్ప మన సాంప్రదాయంలో చేస్తారు చూడండి, ఇట్లా పెట్టి చుట్టూ డ్యాన్స్లు వేస్తూ ఉంటారు చూడండి, కదలరు. అట్లనే ఉంటారు వాళ్ళు. ఎట్లా కూర్చోబెట్టండి అట్లనే ఉంటారు వాళ్ళు. ఎట్లా కూర్చోబెట్టాలా, అట్లా నేలను పడేయాలా కదా. మన సాంప్రదాయంలో చూస్తూ ఉంటాం కదా, పండగలకు ఆచార్యాలకు చేస్తూ ఉంటారు. క్రైస్తవులు కూడా అట్లా ఎట్లున్నారో అట్లనే కూర్చొని ఉంటారు వాళ్ళు, స్తోత్రం చెప్పి. ఈ ఆదివారం ప్రార్థన కూడా ఒక ఆచారం అయిపోయింది చాలా మందికి, యాజ్ ఎ ట్రెడిషన్. దేవుని బిడ్డలారా, ఇక్కడ వచ్చేది ఆరాధించడానికి, వెతకడానికి, దేవునితో అనుభవాలు పొందుకొని తిరిగి ఆయన కోసం బ్రతకడానికి, ఉట్టి ఆదివారం ప్రత్యక్షం కావడానికి కాదు. దేవుని బిడ్డలారా, నీ క్రీస్తును ప్రచురము చేయడానికి, క్రీస్తుకు ఒక సువాసనగా ఉండడానికి, ఆయన మహిమను ప్రచురం చేయడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి అటువంటి సంఘంగా, విశ్వాసులుగా మనం తయారవుదాం.
మీరే నిర్ణయం చేసుకోండి. ఆత్మతో నింపబడి, శక్తితో నింపబడి, ఎవరు ఆపలేని స్థితిలో, అటువంటి వారిని ఎంత చెప్పండి ఆగరు, వాళ్ళు పోతూనే ఉంటారు. వాళ్ళు నేను దేవునికి లోబడాలా, దేవుని కోసం ఆత్మలను సంపాదించాలా, సువార్త ప్రకటించాలా, వాళ్ళు ఆగరు. కానీ ఆత్మ అభిషేకం లేని వాళ్ళకి మీరు ఎంత చెప్పండి. మా రాయలసీమలో ఎనుమంటారు, మన తెలంగాణలో బర్రె అంటారు. సామెత ఒకటే, ఎనుము మీద నీళ్ళు పోయండి, లేకపోతే బర్రె మీద నీళ్ళు పోయండి, దానికి ఏం చలనం ఉండదు. అంత మందం ఉంటుంది దాని స్కిన్. దాని మీద నీళ్ళు పోస్తే ఏమన్నా దాని చలనం ఉంటుందా? విశ్వాసులు అంత మొద్దుబారిపోతే ఇంకా దేవుడు వాళ్ళని వాడుకునేది ఎప్పుడు? తన ఉద్దేశాన్ని నెరవేర్చుకునేది ఎప్పుడు? హల్లెలూయా. దేవుడు మీ అందరిని గొప్పగా వాడుకొనును గాక. మిమ్మల్ని, మీ కుటుంబాలని కదిలించి, మీ స్థలాల నుంచి కదిలించి, మీ ఇళ్ళ నుంచి కదిలించి, కొత్త ప్రాంతాలలో ఆయన కదిలించి నడిపించునుగాక. మీ విశ్వాసం చొప్పున దేవుడు గొప్ప కార్యములు చేయునుగాక. మీ నమ్మకం చొప్పున దేవుడు అద్భుత కార్యములు చేయునుగాక. మీరు ప్రార్థించినప్పుడు మిమ్మల్ని పరిశుద్ధాత్మతో నింపునుగాక. ఒక్కసారి నింపబడ్డాం బ్రదర్, అది 10 years ముందు ఇట్లా నాకు ఫీలింగ్ వచ్చింది. నేను నిజంగా దేవుని సన్నిధి నేను అనుభవించిన. ఎప్పుడది? ఎప్పుడో నేను విజన్ చూసిన, ఎప్పుడో నేను దేవుని యొక్క ఎప్పుడో నేను దేవదూతను చూసిన, ఇప్పుడు నువ్వు ఇప్పుడున్నావా, ఎప్పుడో ఉన్నావా? ఇప్పుడు ముఖ్యం, ఎప్పుడుదో ముఖ్యంగా. హల్లెలూయా. ఇప్పుడు వెతుకు, ఇప్పుడు అనుభవించు. హల్లెలూయా. ఇప్పుడు జరుగుతున్నది మాట్లాడు, ఇప్పుడు జరిగింది మాట్లాడు, జరగంది ఒప్పుకో. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా చాలు, చెప్పింది చాలు. కొన్నిసార్లు చెప్తా ఉంటే నరాలు కూడా కనబడుతూ ఉంటాయి ఇట్లా. ఎందుకు చెప్పండి? దేవుడు ఒక మనిషిని ఆయన మాట్లాడాలనుకున్నది మాట్లాడడానికి పూర్తిగా టేక్ ఓవర్ చేసినప్పుడు కొన్నిసార్లు కనబడుతూ ఉంటాయి. ఆయన బాధ కానీ, ఆయన వేదన కానీ చెప్తున్నా కానీ వినకపోవడం కానీ, ఆయన ముఖం కనబడకపోయినా ఈ ముఖంలో కనబడుతుంటుంది. అయినప్పటికీ तुम बोलो जो करना है हम करेंगे. చెప్పేది నువ్వు చెప్పు, చేసేది మేము. నువ్వు ఎంతైనా చెప్పు, మేము వచ్చే టైంలో వస్తాం, చేసేది చేస్తాము. నువ్వు ఎంతైనా చెప్పు, లేచేటప్పుడు మేము లెగుస్తాము. ఎంతైనా చెప్పు, నువ్వు ఏమైనా చెప్పు, మా చర్మము చాలా దొడ్డుది అంటారు వాళ్ళు. దానికి చలనము లేదు, చెప్పు నువ్వు. హల్లెలూయా. ఈ దినాలలో ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే విశ్వాసులు చూసి అంటారు అంతే, ప్రైజ్ ది లార్డ్ కూడా చెప్తలేరు. ఈ దినాలలో గుడ్ మార్నింగ్ కూడా చెప్తలేరు. ఎంత ఎదుగుతున్నారమ్మా అమ్మా చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది కొంతమంది ముఖాలు చూసి. దేవుని బిడ్డలారా, ఆప్యాయంగా పెరగండి, కలిసిమెలిసిగా ఉండండి, కలిసి ప్రార్థన చేయండి. సత్యము, ప్రేమ. బైబిల్ స్టడీలో చాలా డీప్గా లాస్ట్ సెషన్ నేను మాట్లాడినాను. ఎంతమంది ఉండే? మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకు లేరు? సరే, తర్వాత నేను మాట్లాడతా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.